యాక్ట్ చేశాడు చేసేళ్ళే చేశాడు మమ్మల్ని మాకంతా సినిమాలు చూపించాడు ఈ జీవితాంతం మాకు చూపించాడు సినిమా ఆ సినిమా ముందు మీ యాక్టింగ్ ఇవన్నీ వేస్ట్ అంటుంటుంది అంటే లోపల ఉంటుంది కానీ షీ విల్ నాట్ ఎక్స్పోజ్ ఎనీ టైం. అదే. సో ఎప్పుడన్నా ఏ సందర్భమైనా సరే ఆమెకి అపాలజీస్ చెప్పాల్సిన సందర్భం ఎప్పుడన్నా వచ్చిందండి? ఎన్నోసార్లు చెప్పాను ఒకసారి లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఓకే. లైఫ్లో ఎవరో చేయలేని మిస్టేక్స్ చేశాను. అన్ని సార్లు మిమ్మల్ని ప్రతిసారి ఫర్గివ్ చేసింది. అదే ఐ మేబీ దాని లవ్వా లేకపోతే నా అదృష్టం నాకు తెలియదు కానీ నేనైతే 100% ఐఎమ్ నాట్ కరెక్ట్. ఓకే. షీఈస్ ద పర్ఫెక్ట్ పర్సన్ హూ మేడ్ నా ఫ్యామిలీలో ఉందంటే కారణం అదంతే. ఒక మోస్తరుగా ఒక సెట్ అయిందంటే మీ ఫ్యామిలీ ఆమె అంటారు. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ మై ఫాదర్. మా నాన్న ఇప్పుడు కూడా నన్ను కంటికి రెప్పలాగా చూస్తూ ఉంటాడు ఆయన స్టిల్ ఇప్పటికీ. ఇప్పుడు సరదాగా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకున్న పొజిషన్కి భగవంతుడి దేవల్ల ఒక 5-10 వేలు కావాలి. నాన్నగారు ఇక్కడే ఉంటారా? నాన్నగారు వైజాగ్లో ఉంటారండి. ఆయన రామ్కీలో ఈజ్ వర్కింగ్ యాజ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారా వైజాగ్. ఇప్పటికీ నాకు 10,000 కావాలంటే ఎవరో మీలాంటి ఫ్రెండ్స్కో ఎవరికైనా అడిగితే ఇస్తారు కదా. నాకు టక్కున మా నాన్నకి చేసేస్తాను ఫోన్, అర్జెంట్గా 10 పంపించు. ఎందుకురా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నీకు 10,000 ఎందుకు ఖర్చు వచ్చింది, నువ్వు దేనికైనా తగలడతావా, ఇవి ఏ క్వశ్చన్ ఉండదు. ఆయన కూడా ఒక అరగంటలో ఆఫీస్కి వెళ్తాను, అక్కడ చేసేస్తాను, నాకు ఇలా పంపించడం రాదు, వేరే అకౌంటెంట్కి చెప్పాలి ఆడిస్తాడని ఇన్ని చెప్తారు తప్ప. ఒకసారి మా అమ్మ ధైర్యం చేసి ఎవరే మీ నాన్నకు నువ్వు అడుగుతున్నావు, ఏ పొజిషన్లో ఉన్నాడని అడుగుతున్నావు నువ్వు అని. నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి డబ్బులు కావాలంటే నాన్న అడగడం అది అలవాటు నాకు, అంతే. ఇప్పటికైనా అదే ఇప్పటికే ఆయనకి ఏంటంటే నువ్వు అనుకోవడం ఆయనకి అలవాటు. ఇప్పటికి ఆయన చేసేది అదే రిటైర్మెంట్ తర్వాత కూడా ఇది నవ్వుకుంటున్నాం తప్ప. రిటైర్మెంట్ తర్వాత కూడా మీ నాన్నగారికి ఈ విషయంలో రిటైర్మెంట్ లేదు, నాన్న కొడుకు విషయంలో రిటైర్మెంట్ లేదు, టైర్డ్ అయిపోతున్నాడు తప్ప. సో అది నాకు ఒక అలవాటు. మీ ఇంటి సంగతి అవి బాగుండేవి. సో ఇప్పుడు సెట్స్ మీద మీరు ఎప్పుడు నవ్విస్తే అట్లాగే ఉంటారు కదా. అంతే డైరెక్టర్స్ కూడా నేను వన్స్ చాలా మందికి, అంటే నేను ఎవరి గురించి వేరేగా అంటలేదు, క్యారవాన్లో కూర్చోవడం మన షార్ట్ ఫిలిమ్స్ తెల్లడం అలవాటు. కానీ నాకు వన్స్ నేను క్యారవాన్కి వచ్చి బయటకు వచ్చానంటే డైరెక్టర్ల దగ్గర కూర్చుంటాను. ఇంకా అలా నవ్వించుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ అల్లా సోది ఇల్లి సోది, ఇంకా ఎలాగ మరి బాగా క్లోజ్ ఎవరు లేరంటే ఇంకా బిచ్చింగ్ స్టార్ట్ అయిపోద్ది. అల్లాడేంటి ఏంటి అది ఎలాగ అయిపోయిందంటే ఇది ఎలాగ అయిపోయిందంట, అంతే అయిపోయింది. షూటింగ్ తర్వాత మళ్ళీ దానికోసం మళ్ళీ గొడవ ఉండదు. మళ్ళీ ఆయన ఫోన్ చేసి నేను ఇలాగ అన్నావు అది ఎలాగ కాదు ఎలాగ అయ్యిందంట, ఇది మళ్ళీ ఉండదు. ఆ టైంకి అలా మాట్లాడేసుకోవడం అంతే. మీ కంటిన్యూగా మీ షెడ్యూల్ ఉండి మీ కాల్ షీట్లు ఉండి ఒక వారం రోజులు 8వ రోజు ప్రభాస్ సీన్ కనుక లేకపోతే సెట్లో ఇబ్బంది పడేవాళ్ళు అంట అంతా డైరెక్టర్. ఆనెస్ట్లీ స్పీకింగ్ 13 రోజులు క్యారెక్టర్లు 20 రోజులు అయిపోయి ఇందులో లేట్ కదా సరే పెట్టండి రమ్మన్నాడు షూటింగ్ రమ్మనండి అని. ఇట్లాగే నాకు హరిశంకర్ గారు అయితే అసలు గబ్బర్ సింగ్ అంతా నాకు అన్ని డేట్స్ లేవు. ఓకే. ఆయన కావాలని పెట్టేవారు. పైగా ఒక ఇంప్రెషన్ నా మీద, వాళ్ళు దయ అనుకోవాలి. అంటే బాగా హరీష్ శంకర్ని బాగా మీరు ఎంటర్టైన్ చేసేవాళ్ళు అనమాట మీ కబుర్లతోటి. వాళ్ళు స్ట్రెస్లో ఉంటారు సార్ డైరెక్టర్స్ అంటే. మనం అనుకుంటాం కానీ పేరు వచ్చిన తర్వాత మనం ఓకే, పేరు రాకుండా కష్టపడే వాళ్ళని రోజు చూస్తాను. వాళ్ళ డ్రీమ్స్ కానీ వాళ్ళు పడే కష్టం కానీ వాళ్ళు చూస్తుంటే మనకి ఎంతో కొంత రాముడికి ఉడత సహాయంలాగా మన వరకు మనం వచ్చినందుకు సరదాగా వాళ్ళని నవ్వించగలిగితే, వాళ్ళని ఎంటర్టైన్ చేయగలిగితే, వాళ్ళు బాగుంటే ఒక 10 మందికి 100 మందికి పని వస్తుంది కదా అనే కాన్సెప్ట్ అంతే. సినిమా ఏదన్నా హిట్ అయిందంటే ఎక్కువ శాతం హీరోలు కొట్టేస్తారు క్రెడిట్, సినిమా ఫ్లాప్ అయితే మాత్రం డైరెక్టర్ మీద పెడతారు కదా. సో అలాంటి ఒక క్రిటికల్ పొజిషన్ అది అంతే డైరెక్షన్ అనేది. అంతే సార్. సో మీకు బాగా క్లోజ్ అయినటువంటి డైరెక్టర్స్ ఎవరు హరీష్ కాకుండా? నాకు చాలామంది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు పరశురామ్ గారు, బుజ్జి గారు, అండ్ ఫస్ట్ ఇంకా రాజమౌళి గారు అయితే ఇంకా బాగా క్లోజు. తర్వాత ఆయన స్టేజ్ మారిపోయింది. వినాయక్ గారు, ఇంకందరూ కరుణాకరన్ గారు, ఇంకందరు డైరెక్టర్స్ బాగా క్లోజ్. అంటే నేను నా లిమిట్ వరకు నేను ఉంటాను సార్. అంటే తర్వాత ఇంకా మళ్ళీ చాలా పర్సనల్ థింగ్స్లోకి వెళ్ళిపోయి మనం ఏదో ఇదైపోతున్నాం అని వాళ్ళకి అది ఉండదు. ఆ సెట్ వరకు వాళ్ళ మూడు, వాళ్ళ టైము, వాళ్ళు మన మీద పెట్టే అటెన్షన్ బట్టి మనం మూవ్ అవుతాం. వినాయక్ కూడా బాగా ఎంజాయ్ చేసేవాడు మేము మీ కంపెనీని. వినాయక్ గారు అయితే అసలు మేము యోగి టైంలో అసలు ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్ అసలు.
మామూలుగా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు అసలు. యోగి షూటింగ్ అప్పుడు మీ ఇద్దరమే ఖాళీగా ఉండేవాళ్ళం. ఆయన షార్ట్లో ఉండేవాడు, నయనతార షార్ట్లో ఉండేది, యూనిట్ అంతా వర్క్లో ఉండేది. వినాయక్ గారు ఆయన డైరెక్టర్ డాన్స్ మాస్టర్ ఉంటాడు, సాంగ్ అవుతుంది. సో ఆయన నేను కెమెరా ముందు కూర్చొని మాట్లాడుకున్నాను. మన ఇద్దరం ఖాళీగా ఉన్నాం సీన్ ఎక్కడ అనేవారు. అదే సార్ ఏదో అక్కడే సాంగ్ జరుగుతూ ఉంటుంది, సాంగ్ జరుగుతూ ఉంటుంది, మన పనేం లేదు ఏదో కదా. ఒకటి జరుగుతూ ఉంటే. ఇప్పుడు ఫుడ్ ఇక్కడ సరిపోవట్లేదు, లొకేషన్ చాలా దూరంగా ఉంది, కేఎఫ్సీకి వెళ్ళి అందరికి ఫుడ్ తెస్తే సరిపోద్దని ప్రొడ్యూసర్ అంటే, పోనీ ఆ పనైనా చేద్దాం పదా, మనం వెళ్తే తెచ్చేద్దాం అంటే ఇద్దరం కలిసి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి యూనిట్కి పెట్టి. అది కూడా జరిగింది లిటరల్ గా. అస్సలు వినాయక్ గారు అసలు మామూలు ఎక్స్పీరియన్సెస్ కాదు మాకు. అస్సలు ఇంకా ఆయన ఈవినింగ్ 6:30, 7కి ఆయన మాట్లాడడం మొదలెడితే అసలు ఆ పేరులోని ఆయన ఉచ్చారణలోని ఉన్న ప్రేమ. సీనా ఇట్రా, సీనయ్య ఇట్రా, ఆయన ప్రభాని ముద్దుగా పిలుస్తారు. ఆయన మాట కానీ అంటే ఆయన అంటే మాట్లాడితే టైం తెలీదు. నాన్ స్టాప్గా మార్నింగ్ 6:30 అయిపోయింది, తెల్లారిపోయింది అనిపిస్తుంది. అంత దీనికి టైం పాస్ అయిపోద్ది ఇంకా. సో అందరితోటి మీరు ఏ సినిమాకి పని చేస్తే ఆ సినిమా డైరెక్టర్కి ఆల్మోస్ట్ ఒక ఫ్రెండ్ లాగా అయిపోయేవాళ్ళు. అంతే. అదే. సో అందువల్లే మీకు కంటిన్యూగా ఆ సినిమాలు రావటం కానివ్వండి, అంటే మీ కంపెనీని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా. నేను పర్టికులర్గా డబ్బులకు ప్రయారిటీ ఇవ్వను సార్. ముందు మీరు కొత్త సినిమా చేస్తే ముందు ఆయనతో నాకు పరిచయం ఏర్పడితే చాలు. ఇప్పుడు డబ్బు అనేది చూసుకుంటే ఇంత ఇస్తే కానీ నేను రాను అనుకుంటే ఒక డైరెక్టర్ నాకు మిస్ అయిపోతాడు అనే స్ట్రాంగ్ కాన్సెప్ట్. అండ్ అప్పుడులో నా మైండ్ సెట్కి నాకున్న ఫైనాన్షియల్ థింగ్ దానికి ఏంటంటే, ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే ఇప్పుడు ఇదే ఇంట్లో ఉంటే నేను మార్నింగ్ టిఫిన్కి, మధ్యాహ్నం మళ్ళీ మటనో చికెన్కో, మళ్ళీ రాత్రి మందుకి, మళ్ళీ రాత్రిపూట మళ్ళీ దానిలో మళ్ళీ ఏమైనా చూస్తే ఆ మటన్కి చికెన్కి ఎన్ని లెక్కలు వేసుకుంటే ముందు షూటింగ్ పోతే అది ఇచ్చే 10-20 ఒక లెక్క తేలిపోద్ది కదా అనే ఫీలింగ్లో వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర ఉంటే ఖర్చు ఎక్కువే కదా. ఇప్పుడు ఆదివారం పడిందంటే నాకు దోల వెళ్ళిపోద్ది. మళ్ళీ మధ్యాహ్నం తెచ్చుకోవాలి, మళ్ళీ ఇది రాత్రి తెచ్చుకోవాలి, ఫుడ్ పెట్టాలి. మళ్ళీ మీ శరీరం ఇంత దాన్ని తట్టుకునేదే ఏమో తట్టుకుంది సార్. ఇప్పుడు నాకు ఈ షటిల్ ఆడతాను. అండ్ చిన్నప్పటి నుంచి మనం పల్లెటూరులో ఊర్లో పెరిగి ఏదో ఒకటి ఎప్పుడు యాక్టివిటీ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఫోన్లు ఈ టీవీలు అప్పుడు లేవు. మార్నింగ్ వెళ్ళామంటే రోడ్డు మీదకి వెళ్ళామంటే మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు తిరగడమే. సన్ను గిన్నె గట్టిగా తగిలేది, స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం. మధ్యలో హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఈ డ్రింక్ ఎక్కువ అలవాటు అవడం వల్ల ఆ హెల్త్ కాన్షియస్ అని కొంత తగ్గుద్ది. ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఇప్పుడు పట్టప్పని వెళ్ళేది రేపు వెళ్ళొచ్చులే, ఎల్లుండి వెళ్ళొచ్చులే అనే నెగ్లిజెన్స్ ఎక్కువ వస్తుంది. ఆ నెగ్లిజెన్స్ వచ్చిందంటే కెరీర్ అయిపోయింది. 1-2 సార్లు మిమ్మల్ని ప్రభాస్ హెచ్చరించాడా ఈ విషయంలో? చాలాసార్లు తిట్టారు అసలు. అంటే వ్యసనం అలాంటిది. అదే థింగ్ ఏంటంటే వ్యసనం తెలియదు. ఒకటి ఇదొకటి అంత తొందరగా వదలవు. అందులో నేనేంటంటే అందరిలాగా సొసైటీలు తిరిగేవాడిని కాదు కదా సార్. మార్నింగ్ నుంచి ఆయన దగ్గర పని చేయడం ఉన్నట్లయితే అది కూడా ఆయన పని చేయడం, మళ్ళీ ఆడ కష్టపడ్డాడు కదా రాత్రిపూట, అదొకటే ఆడికి ఎంటర్టైన్మెంట్ ఆయన వదిలేసేవారు. నేనేంటి మార్నింగ్ నుంచి వెళ్ళడం, ఇంకా రాత్రి అయ్యేసరికి ఇంకా ఆ విషయం ఇంకా 100 ఎదురుగా ఎవడొచ్చినా సరే నాకు ఆ టైం నేను ఆగను ఇంకా. ఎందుకంటే మార్నింగ్ అంత కష్టపడతాను. మార్నింగ్ నుంచి నేను అసలు నవ్వుతున్నా సరదాగా అన్నీ చేసేసి ఆ 1 hour మాత్రం నాకు ఇచ్చారు. సో అదే నేను ఆ రోజంతటికి నాకు ఎంటర్టైన్మెంట్ పార్ట్, అది అలాగా ఎడిక్షన్ అయిపోయింది. అట్లాగే హీరోలు కూడా సర్కార్ వారి పాటలో మహేష్తో కూడా మంచి కంపెనీ అనుకుంటా కదా. అప్పటికి నేను మానేశాను. ఆయనతో అసలు ఆయన అసలు భలే జోవియల్గా ఉంటారు సెట్స్ మీద. జోవియల్గా ఉండే క్యారెక్టర్ కదా ఆయన. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే మేము కాలనీలో షూటింగ్ చేసాం సార్. మార్నింగ్ 9కి వస్తే ఇప్పుడు వేరే అలాంటి ఎవరు అంటే సార్ క్యారవాన్ ఎక్కేస్తాను. అసలు సాయంత్రం ప్యాకప్ వరకు ఆయన క్యారవాన్కి మధ్యలో లంచ్కి వెళ్తారు అంతే. ప్యాకప్ అయినా మళ్ళీ కార్ వేసుకొని అలాగే లొకేషన్ నుంచి వెళ్ళిపోతారు తప్ప ఎవ్వరు ఏంటి అని అసలు ఏం పట్టించుకోరండి. గ్రేట్. అది ఈ సినిమాలో మంచి సీన్ ఉంది, అట్లా సీతమ్మ వాకిట్లో కూడా మంచి సీనే పడింది కదా కాంబినేషన్లో. ఆగడు ఫుల్ లెంగ్త్ ఉంది కానీ ఆగడులో ఫుల్ లెంగ్త్. అవును. ఏ హీరోతో ప్రభాస్ తర్వాత అంటే మీకు ప్రభాస్ అంటే 10 ఏళ్ళు ఆయనతోటే ఉన్నారు కాబట్టి ప్రభాస్ కూడా మీ కంపెనీని అంతే బాగా ఎంజాయ్ చేశాడు కాబట్టి అంతకాలం ట్రావెల్ చేశారు అనుకుంటున్నాను. ఎక్కడో వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర కుదిరినటువంటి లింక్ అది. సో ప్రభాస్ తోటి అంటే చాలాసార్లు చెప్పుంటారు అనుకోండి, ఏ విషయంలో ప్రభాస్ మీకు సలహా ఇచ్చారు?
ఆయన సలహా ఎవరండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీది నువ్వు తెలుసుకో అంటారు. సలహా ఇస్తే అంటే అంత భయంతో నువ్వు పని చేస్తావు. దట్స్ నాట్ రైట్. ఇష్టంతో పని చేయాలి, ప్రేమతో పని చేయాలి. ఎక్కువ టైం ఇస్తారు, రియలైజేషన్ టైం ఎక్కువ ఇస్తారు. చాలామంది కోపం వస్తే వెంటనే అలా ఉండదు. ఈ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, పేషెన్స్ తీసుకొని వాడికి ఇది కావాలి, ఇది కావాలి అని తెలుసుకున్న రోజు వాడి అంతటి వాడే పని చేస్తాడు. నేను ఇలా ఉండాలంటే వాడు యాక్ట్ చేస్తాడు. అది నచ్చదు. యూ డోంట్ లైక్ ఇట్. అలాంటివి ఆయన దగ్గరలో తీసుకోలేడు కూడా ఆయన. సో మనకి కూడా ఆయన టెండెన్సీ తెలుసు, మూడ్ తెలుసు కాబట్టి ఇది ఆయనకు నచ్చట్లేదు, సో మనం అలవాటు మార్చుకోవాలి, సో ఈ విధంగా ఆయనకి ఇచ్చేయాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు బోత్ సైడ్స్ నుంచి ప్రాబ్లం ఉండదు. మీరు ఆయనతో కలిసి ఉన్న 10 ఏళ్ళు, ఆయన దగ్గర ఉన్న 10 ఏళ్ళు, మీ ఇద్దరు అంత దగ్గరగా ఉండటం, మీరు ప్రభాస్కి ఆయన స్టార్గా ఎదిగిన తర్వాత కూడా మీరు ఆయన దగ్గర ఉండటం వల్ల కొంతమందికి గిట్టలేదని అది డెఫినెట్గా ఉంటుంది సార్. బాగా పిల్లలతో క్లోజ్ అయితే అమ్మాయి ఒప్పుకోదు. అదే బాగా నేను ఇంత పెంచాను, ఆడికి ఇన్ని చేసాను వచ్చింది అర్థం, ఇంకా ఆడి ఇష్టం, ఆడు తల్లినే మర్చిపోయాడు, ఆడి కేటికి పుత్తడే గుర్తులేదు, అది లేదు ఇది అంటాం. ఇది కామన్ థింగ్ సార్. అదే అవి నేను పట్టించుకునే స్టేజ్ నాది కాదు అసలు. ఆయన అసలు అంటే ఎప్పుడైనా ఎవరైనా చెప్పుడు మాటలు విని కానీ ఇంకో రకంగా కానీ మీ మీద ప్రభాస్ కోపడ్డ సందర్భం? అది నాకైతే తెలియదు, మీకు తెలిస్తే నాకు తెలియదు, కానీ నాకు ఎప్పుడు అలా లేదు. అంటే చెప్పేవాళ్ళు ఉంటారు కదా. ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. Sun, celebrating 20 years of excellence in education. Come join us.